డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘాలు, యూనియన్స్ యూనియన్స్ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయని ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కళ్ళు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, మన అందరం కింద పెడతాం, మీద పెడతాం, వెళ్తాం, 10 సార్లు ఒక నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు ఇవి జరిగిపోతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఒక లాజికల్గా ఒక రేషనల్గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ద హ్యాండ్ ఇలాగ మనం కూర్చొని, ఇది మీడియా ట్రయల్ కాదు, లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్. దీనికి పొలిటికల్ వీల్ ఉండాలి. దీనికంటే నేను ఈ రోజుకి చెప్తాను కదా, ఇండివిజువల్గా మేము యాజ్ జనసేన పార్టీ ఈరోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు. మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్. మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం, ఇది మీరు దయచేసి దీన్ని, ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది, ఇది మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మేము దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి. చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్ జరగాల్సిందే. అందుకని నాకు